సభకు నా వందనాలు. ఇంతవరకు శ్రీ కృష్ణమూర్తి గారికి జరిగిన సన్మానం మీరందరూ తిలకించారు. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కృష్ణమూర్తి గారు ప్రముఖ సాహితీవేత్త కావాలని మా ఆకాంక్ష. ఇప్పుడు శ్రీ కృష్ణమూర్తి గారు తన కవిత్వానికి ప్రేరణ ఎవరో ఏమిటో సభాముఖంగా తెలియజేయవలసిందిగా మా ప్రార్థన. కవిత 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 నా కవిత ప్రియ కవిత కళ్ళలో కదిలే కవిత కలల్లో కలిసే కవిత నీవు లేని జీవనం నీరు లేని సాగరం నీవు లేని జీవనం నీరు లేని సాగరం కవిత కవిత నా కవిత ప్రియ కవిత గాలిలో నీ కాలి సవ్వడి వింటే చాలు గాలిలో నీ కాలి సవ్వడి వింటే చాలు కలవిరి జల్లు నూటే పరవళ్ళు తోటలో నీ పైట నీడన ఉంటే చాలు సమీరాలు రంజిత తీరాలు ఎలా నిన్ను మరవను ఎలా క్షణం గడపను నీ పాద చుంబనం నా పూజా సాధనం నీ పాద చుంబనం నా పూజా సాధనం కవిత 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 ప్రియ కవిత ఎంతగా దూరాన ఉన్నా ఎదుటున్నావు నడిచే పున్నమివై నగవులికే కిన్నరివై ఎన్నడూ మనకున్న బంధం విడిపోలేదు ఎవరు ఏమన్నా ఏ పువ్వులు ముళ్ళైనా ఎలా నిన్ను మరవను ఎలా క్షణం గడపను మనది దివ్య సంగమం మనసు దాని మందిరం మనది దివ్య సంగమం మనసు దాని మందిరం కవిత 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 ప్రియ కవిత కవితను వేరు వేరుగా చూసేదెవరు నింగి నుండి నీలిమను విడదీసేదెవరు అక్షర కోశం విడిచే ప్రతి నిశ్వాసం నీవే ఆశయలయలో కదిలే ప్రతి విశ్వాసం మనదే కవిత ఓ కవిత